చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు విశేషం ఏంటండి? మట్లాదివారం, పామ్ సండే. మరి ఈ డెకరేషన్స్ అవన్నీ చూస్తే అర్థమైపోతుంది. ఏమండి, మరి దేవుని మహాకృప, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ బట్టి మనము ఈ యొక్క మందిరాన్ని మనకి దేవుడి యొక్క మందిరాన్ని ఏర్పరిచిన తరువాత ఇది 3వ సంవత్సరం అండి మనం మటలాదివారం చేసుకోవడం. హల్లెలూయా. దేవుని మహాకృప, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ బట్టి ఈరోజు వరకు మనల్ని దేవాతి దేవుడు సజీవ లెక్కలో ఉంచడము, ఈ రీతిగా మరి ఈ యొక్క మటలాదివారపు దినమును కూడా మరలా ఒక రోజు మనల్ని దేవుడు ఈ రీతిగా నడిపించడం, వీటన్నిటిని బట్టి నేను దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ మటలాదివారపు దినమున లేదా ఈ పామ్ సండే దినమున యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక ప్రయాణాన్ని గురించి, ఆ ప్రయాణము ద్వారా, ఆ ప్రయాణములో జరిగినటువంటి కొన్ని అంశాల ద్వారా ఈరోజు మరి దేవుడు మనందరితోనే మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అవే మాటల్లో ఈరోజు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నానండి. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు ఈ మటలాదివారపు దినమున ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, ఆ గ్రామాల పేర్లు ఏంటంటే బేత్పగేకు, లేదా ఇంకొక గ్రామం కూడా దాని పేరు ఏంటంటే బేతని. ఏమండి, ఈ యొక్క బేత్పగేకు మరియు బేతని అనేటువంటి గ్రామాల నుండి యెరూషలేము యొక్క నగరులోనికి ఆయన ప్రయాణం చేశాడండి. హల్లెలూయా. ఆయన దేని మీద ప్రయాణం చేశాడు అంటే ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ప్రయాణం చేయడం మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చండి. ఎంత దూరం ఆయన ప్రయాణం చేశాడండి? ఆ యొక్క బేత్పగేకు లేదా బేతని గ్రామాల నుండి యెరూషలేములోనికి ఇంటూ ద సిటీ ఆయన ఎంతవరకు ప్రయాణం చేశారు, ఎంత దూరం ప్రయాణం చేశారంటే సుమారు 2-3 మైళ్ళు అండి. అంటే ఇన్ కిలోమీటర్స్ రఫ్లీ 2.7 to 3 కిలోమీటర్స్ ఆయన ఆ రీతిగా ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ముందుకెళ్తూ వచ్చారనమాట. ఈ ప్రయాణం, ఈ చిన్న ప్రయాణము గొప్ప ప్రాముఖ్యమైన ఒక విశిష్టమైనటువంటి ప్రయాణంగా చరిత్రలో నిలిచిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయక మునుపు తన్ను తాను దేవునికి ఏ రకంగా అర్పించుకున్నారో, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ఆయన ఏ రకంగా తన్ను తాను సబ్మిట్ చేసిన దానికి ఈ ప్రయాణం అనేది ఎంతో ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క యెరూషలేము నగరంలోనికి ఆయన సమీపిస్తుండగా ఆ సమయంలో అనేక మంది ప్రజలు, ఆ యొక్క యెరూషలేము పట్టణ వాసులు, ఆ ఇతరితర గ్రామాల్లో వచ్చినటువంటి ఆ యొక్క వాసులందరూ కూడా తమ బట్టలన్నింటిని తీసి ఆ యొక్క మార్గాల ద్వారా మార్గ మధ్యలో వాళ్ళు వేయడం మనం చూస్తామండి. ఆ యొక్క మార్గాల్లో పరిచారు. అదేవిధంగా కొన్ని చెట్టు కొమ్మలను కూడా వారు తీసి అదే ఆ దారి పొడుగున వారు పరిచినట్లుగా కూడా మనం చూస్తామండి. ఆ రకంగా పరిచి తమ విధేయతను, తమ యొక్క ఆసక్తిని, ప్రేమను క్రీస్తు పట్ల, దేవుని చిత్తాన్ని పట్ల వారు చూపించినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. వారు ఈ రకంగా చేస్తూ వారు కేకలు వేస్తున్నారండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వాక్యం అండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఆ యొక్క యెరూషలేము కాపురస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వారు ఈ రకంగా కేకలు వేస్తున్నారండి. The crowd that went ahead of him and those that followed shouted, Hosanna to the son of David.
బ్లెస్డ్ ఈజ్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, హోసన్నా ఇన్ ద హైయెస్ట్ హెవెన్. హోసన్నా హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము అని చెప్పి వారు కేకలు వేస్తున్నారండి. ఈరోజు నా యొక్క వాక్యాంశం కూడా అదే, హోసన్నా. ఏంటండి? హోసన్నా. ఆ రోజు ప్రభు చేసినటువంటి ఆ యొక్క చిన్న ప్రయాణం ద్వారా, ఆ 2-3 మైళ్ళ ప్రయాణం ద్వారా ఈరోజు మనందరితోనూ దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క అంశాన్ని గురించి మనం లోతుగా మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం శ్రద్ధగా ధ్యానించుకుందామండి. ముందుగా ఈ యొక్క ప్రయాణంలో ప్రయాణం కంటే ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దెర్ ఈస్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ యొక్క ప్రయాణం వెనుక ఒక ప్రవచన నెరవేర్పు దాగి ఉంది, ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వాక్యాలండి. ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ రకంగా ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యొక్క బేతనీ గ్రామం నుండి ఈ యొక్క యెరూషలేము సిటీలోనికి రావడం అనేది అంతకు మునుపు ప్రవక్తలు చేసినటువంటి ప్రవచనాల్లో భాగం అండి. ఇదంతా కూడా ఇది ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. ఈ యొక్క ప్రవచనాన్ని ఎవరు చేశారు అనంటే, ప్రవక్త అయిన జకరియా ద్వారా క్రీస్తు పూర్వం 520 నుండి 518 మధ్య సంవత్సరాల్లో జకరియా ప్రవక్త ద్వారా చేయబడినటువంటి ఒక ప్రవచన నెరవేర్పండి. ఆ వాక్యం ఎక్కడుందంటే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏ ప్రవచనాన్నైతే సుమారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం జకరియా చేశాడో, ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆ ప్రయాణం చేశారండి. చూసారా అండి? దేవుడు లేదా దేవుని దాసుడిచే ప్రభు పలికించిన ప్రతి మాట పట్ల దేవుడు ఎంత ఖచ్చితంగా వాటిని కార్యరూపం దాల్చుతాడనేది ఈ వాక్యం ఒక ఉదాహరణ అండి. ఈరోజు ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీ జీవితాల్లో, మన జీవితాల్లో మనకు ప్రభు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ఆయన చేసిన ప్రతి ప్రామిస్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో 500 years బ్యాక్ ఒక ప్రవక్త పలికినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో దేవుడు మనతో చెప్తున్నటువంటి ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది ఎంతో దూరంలో లేదు. ఆ వాగ్దాన నెరవేర్పు కాలం సమీపిస్తుందని చెప్పి దేవుడు ఈ పామ్ సండే రోజున ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆ వాగ్దాన నెరవేర్పు ఇంకెంతో దూరంలో లేదండి, అది సమీపముగా ఉంది, అది ఎంతో దగ్గరగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. దేవుడు చెప్పినటువంటి ప్రతి వాగ్దానము నెరవేరేటువంటి కాలము సమీపంగా ఉంది. దానికి మనం సిద్ధపడాలి. ఏంటండి? ప్రతి కార్యము సమీపంగా ఉంది, మనం సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే ఏంటి? ఇప్పుడు ఏమండి, మనం సిద్ధపడడం అంటే ఏంటి? ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని ఏ వాగ్దానం అయితే మనకి దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్, నా దేవుడు చేస్తాడు అనే నమ్మకం మాత్రం కాదు. ఏ వాగ్దానం మన జీవితంలో దేవుడు చేస్తానని చెప్పాడో అది ఎంత గొప్పదైనా అవనివ్వండి, అది మన కంటికి ఇది అసాధ్యము అని అనిపించనివ్వండి, అది ఎంత కష్టమైంది అయినప్పటికీ కూడా వాటిని ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది మొదటి మాట అండి. రెండవ మాటగా మనం జాగ్రత్తగా గమనిస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం ద్వారా ఒక్కసారి ఆ వాక్యం మనం చదువుకుందాం.
యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనమండి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభువుకు ఘన స్వాగతం పలుకుతున్నారండి. ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ఒక గొప్ప గ్రీటింగ్స్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తూ ఆయన రాకకు వారు ఘన స్వాగతాన్ని ఇక్కడ పలకడం మనం చూస్తున్నామండి. ఈరోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ జీవితంలోనూ కూడా నీ యొద్ద కూడా నేను రావాలనుకుంటున్నాను. మరి నువ్వు నాకు స్వాగతం పలుకుతావా? ఎంతమంది దేవుడు మన యొద్దకు వస్తుండగా ఆయనకి స్వాగతం పలుకుతారు చెప్పండి. స్వాగతం పలకడం అంటే ఏంటండి? చక్కగా నీట్గా స్నానం చేసి అన్ని రకాల వంటకాలు వండి, ప్రభువారా నీకోసం చికెన్ వండాను, మటన్ వండాను, బిర్యానీ వండాను, వచ్చి తిన్నా ఆయన అని అంటే ప్రభు వస్తాడా అండి? ఆయన వచ్చేది ఏదో భౌతికంగా కాదండి. ఆయన ఆత్మపూర్ణుడై మన యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు. నిజంగా స్వాగతం పలకడం ఏంటో తెలుసా అండి? మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడమే. హల్లెలూయా. సరే, మనం స్వాగతం పలికితే అయిపోతుందా? నిజంగా ఆయన వచ్చేటప్పుడు మన ఇంట్లో స్థలం ఉండాలి కదా, ఏమండి? మన ఇల్లంతటినీ మనం వస్తువులతో నింపేస్తే వచ్చే వరకు స్థలం ఎక్కడ ఉంటుందండి? అలాగే ప్రభు మన యొద్దకు రావాలంటే ముందుగా మన హృదయంలో, మన మనస్సులో మనం దేవునికి స్థలం ఇవ్వాలి. ఉందా స్థలం? ఏమండి? ఈ లోక సంబంధమైన వాటితో నిండిపోయిందా? ఏమండి? ఈ లోక సంబంధమైన ఆశలతో, దురాశలతో, ఈ యొక్క పాపములతో నిండిపోయిందా? లేక మన దేవునికి మన మనస్సులో మనం స్థలం ఇవ్వగలుగుతున్నామా? మన క్రియల్లో మన దేవునికి స్థలం ఉందా? మన ఆలోచనలో మన దేవునికి స్థలం ఉందా? మన ప్రవర్తనలో మన దేవునికి స్థలం ఉందా? లేకపోతే ఎలా వస్తాడండి? ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో కూర్చోడానికి కుర్చీ కూడా లేకపోతే నేను ఎలా వస్తాను మీ ఇంటి దగ్గరికి? అలాగే ప్రభు అడుగుతున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ వద్దకు రావాలనుకుంటున్నాను, నీ హృదయంలో స్థలం ఉందా అని దేవుడు అడుగుతున్నాడండి. ఆయన మన దగ్గరికి రావాలంటే మొదట మన హృదయమందు మనం దేవునికి స్వాగతం పలకాలి. ఆనాడు ఏ రకంగా అయితే యెరూషలేము ప్రజలు ఘన స్వాగతాన్ని ప్రభువుకి పలికారో, ఆయన వారిని ప్రభువుని ఆహ్వానించారో, ఆ విధంగానే మన హృదయంలోనికి మన దేవుణ్ణి ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తే తప్పకుండా మన దేవుడు మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఇది మనం గమనించవలసినటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయము. అదే ద క్రౌడ్స్ గ్రీటింగ్, జన సమూహము చేసినటువంటి ఆ ఘన స్వాగతం అండి. మరి మూడవదిగా ఈ యొక్క మట్టల ఆదివారపు దినమునకు ప్రభు చేసినటువంటి ప్రయాణంలో మనం గమనించవలసిన, ప్రభు మనతో మాట్లాడుతున్న మూడవ మాట ఏంటి తెలుసా అండి? జీసస్ వెప్ట్ ఓవర్ ఇట్. ఆయన ఆ నగరును చూసి, ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చినట్లుగా, ఆయన సంతాపపడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ వాక్యం ఎక్కడుందంటే లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 41, 42 మరియు 43 మనం చదువుకున్నట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగక ఉంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా, చాలండి, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే పట్టణంలోనికి ఆయన ప్రవేశించారో, ఆ యొక్క యెరూషలేము పట్టణంలోకి ఆయన ప్రవేశించినప్పుడు దాని విషయమై యేసుక్రీస్తు ప్రభు బాధపడ్డారు. ఎందుకనంట ఆయన అంటున్నారు, ప్రభువు దర్శించిన కాలమును ఆ పట్టణము లేదా ఆ పట్టణ వాసులు ఎరుగకై ఉన్నారు అని ఈ యొక్క సందర్భంలో మనం అర్థం చేసుకోవాలండి.
ప్రభు దర్శించినటువంటి కాలమున అది ఆయనను ఎరుగకయున్నది. ఈరోజు కొంతమందిని చూసి దేవుడు సంతాపపడుతున్నాడు. కొంతమందిని చూసి, విశ్వాసుల్ని చూసే, దేవుణ్ణి నమ్ముకున్న వారిని చూసే దేవుడు బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తున్నాడు. ఆయన సంతాపపడుతుంది. ఎందుకో తెలుసా అండి? ఎందుకనంటే వారు ఇంకా ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా ఉన్నారు కాబట్టి. వారు ఇంకా వారి పాపములను విడిచిపెట్టకుండా సగం లోకంలో సగం క్రీస్తులో జీవిస్తున్నందుకు, వాక్యం వింటూ కూడా మార్పు లేనటువంటి ఒక రాతి హృదయంతో వారు జీవిస్తున్నందుకు వారందరినీ చూసి యేసుక్రీస్తు ప్రభు ఆయన సంతాపపడుతున్నారు, ఆయన బాధపడుతున్నారండి. ఈ మట్టల ఆదివారపు దినమున, ఈ పామ్ సండే రోజున ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు చూసినప్పుడు, మన యొక్క బ్రతుకుల్ని దేవుడు చూసినప్పుడు ఆయన బాధపడే విధంగా మనం జీవించకూడదండి. మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషపడాలి, ఆయనకి సంతోషం కలిగించేలా మనం జీవించాలి. అలా జీవించాలనంటే ముందు మన జీవితాల్లో నిజమైనటువంటి పశ్చాత్తాపం అనేది మనలో కనిపించాలి. మన యొక్క విశ్వాసానికి రుజువుగా మన క్రియలు కనిపించాలి. ఉన్నాయా మన జీవితంలో మన విశ్వాసం తగిన క్రియలు? ఉన్నాయా మన జీవితంలో మన విశ్వాసానికి తగినటువంటి ఆలోచనలు, తలంపులు, అటు ప్రవర్తన మన జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే గనక దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, నాశనానికి మనము చాలా దగ్గరలో ఉన్నాము అని. మీరు మారు మనస్సు పొందినెడల మీరందరూ అలాగే నశింతురు. మనం ఎవరైనా అవనివ్వండి, మనం ఎంత గొప్ప ప్రార్థనా వీరులమైనా అవనివ్వండి, మనలో మార్పు రాకపోతే, ఏ మార్పును ప్రభు మన నుండి ఆశిస్తున్నాడో ఆ మార్పు రాకపోతే నశించే వారి గుంపులో మనం ఉంటాము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, వారు వీరు అనేటువంటి భేదం ఏమీ లేదు. ఎవరైనప్పటికీ కూడా మార్పు చెందని వారు నశించేటువంటి వారుగా వారు ఉంటారని దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ అలా కాకుండా మనం మారు మనస్సు పొందిన వారమైతే, మారు మనస్సు పొందాలని ఆశపడే వారమైతే మనల్ని తప్పక దేవుడు ఆదరిస్తాను కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఈ మాట స్పష్టంగా కూడా రాయబడిందండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మన జీవితంలోనండి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, తప్పు చేయడం కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఏమండి? ఒక తప్పుని మనం చేసినప్పుడు వెంటనే దాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి ఒప్పుకోవడం ద్వారా మరొక తప్పు మనం చేయకుండా ఉంటాం. అలా కాకుండా మనం ఒప్పుకోకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది అనే సత్యాన్ని మరి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క మట్టల ఆదివారపు దినమున దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ 3 విషయాలను మరలా ఒక్కసారి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే, మొదటిది ఏంటంటే ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. అంటే దేవుడు మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది సమీపంలో ఉంది. అది నెరవేరాలి అని అంటే వాటిని ఎత్తి మనం ప్రార్థన చేయాలి. వాటి యందు మనం విశ్వాసం కలిగి మనం ఎదురు చూడగలిగితే తప్పక దేవుడు ఆ యొక్క ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. రెండవది, దేవుడు మన జీవితాల్లోకి రావాలని ఆశపడుతుండగా మన హృదయములో, మన అంతరంగంలో ఆయనకి మనం స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వలేకపోతే ప్రభు మన జీవితాల్లోకి రాలేడు, మన జీవితంలో మనం కార్యం చూడలేమండి. మూడవదిగా, దేవుడు చూసినప్పుడు ఆయనకు బాధ కలిగించేలా కాదు కానీ ఆయనకు సంతోషం కలిగించేలా మనం జీవించాలి. మనం చేసిన ప్రతి తప్పును బట్టి, పొరపాటును బట్టి మనం పశ్చాత్తాపడి ప్రభువుకు లోబడి మనం జీవించగలగాలి. ఈ మట్టల ఆదివారపు దినమున మనతో దేవుడు మాట్లాడినటువంటి ఈ ప్రాముఖ్యమైన 3 అంశాల నిమిత్తమై మరి ప్రతి ఒక్కరూ ఆలోచించి వారి జీవితాలను మార్చుకుని దేవుడు మనల్ని చూసినప్పుడు మనం సంతోషించేలా మనం జీవించాలి. మన యొక్క క్రియలను మార్చుకుని మనం మారు మనస్సు పొందాలని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన పాడుతుండగా మన దేవాతి దేవునికి మనము
కృతజ్ఞత అర్పణలు మనం అర్పించుకుందామండి. ఒక కీర్తన పాడుతుండగా మనం మన దేవాతి దేవునికి మన యొక్క అర్పణలను మనం అర్పించుకుందాం. అందులో లేచి నిల్చుందాం. ఒక కీర్తన పాడుచుండగా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఈలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ మంటల ఆదివారపు దినమున, ఈ పామ్ సండే రోజున తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలన్నింటినీ మేము విని విడిచిపెట్టేవారముగా కాక, వాటిని మాలోనే దాచుకుని మీ యొక్క ప్రతి వాగ్దానము, మీరు చేసిన ప్రతి వాగ్దానము నిమిత్తమై ప్రార్థించుటకు సహాయము దయచేయవలసిందిగా తండ్రి, మా హృదయాన్ని మీ రాక కొరకు సిద్ధపరచుకున్నటకు సహాయం దయచేయవలసిందిగా, మా బ్రతుకులను, మా క్రియలను, మా యొక్క ఆలోచనలను మీరు చూసినప్పుడు అవి మంచివిగా ఉండలాగున మా యొక్క సమస్తమైన ఆలోచనలోను, మా సమస్తమైన ప్రవర్తనలోను మీకు లోబడి జీవించుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా, ఈ సమయంలో ఎందరైతే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారో, ఎందరైతే ఈ యొక్క ప్రార్థన యందు వారు నిలిచి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆదరించండి, నడిపించండి, పోషించండి. మీ ఆత్మతో నింపి వారందరినీ మీరు బలపరచవలసిందిగా తండ్రి, మీరే వారికి దేవుడై ఉండి, మీరే వారికి వెలుగై ఉండి, వారికి దారిని చూపించవలసిందిగా, వారి యొక్క జీవితాలను మీరే పైకి లేవనెత్తవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించు, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని కాపాడండి. ఎందుకనగా రాజ్యమును, మహిమయు, బలమయు, శక్తియు ఇప్పుడు నిరంతరమును నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును
సదాకాలము మనందరికీ నీ తోడయుండి మనలను ముందుకు నడిపించి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.